ఆస్ట్రేలియాలో పెద్ద బౌండరీ లైన్స్ ఉంటాయి. ఈ వికెట్లపై అశ్విన్, జడేజా ఇద్దరిని ఆడించాల్సింది. కానీ కొత్త టీం మేనేజ్మెంట్ కొత్త కుర్రోడిని తుది జట్టులోకి తీసుకుంది. తన టాలెంట్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ టెస్ట్ క్రికెట్కు అతడు సిద్ధంగా ఉన్నాడన్నదే సందేహం. ఈ కుర్రోడు అద్భుతంగా ఆడుతున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో తిరుగు లేదనిపిస్తుంది. ఆ రివర్స్ స్కోప్, హూక్ షాట్, సిక్స్లు సూపర్ అబ్బా. తాను ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. ఈ రెండు అభిప్రాయాలు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్వి. మొదటిది పెర్త్లో ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్టు సందర్భంగా అయితే, రెండవది అడలైడ్లో తొలి రోజు ఆట ముగిసిన తర్వాత. ఈ రెండు సందర్భాల్లోనూ సన్నీ ప్రస్తావించిన కుర్రోడు మరెవరో కాదు, మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి. అనూహ్యంగా ఇండియా టెస్టు టీంలోకి వచ్చి అత్యంత కష్టమైన ఆస్ట్రేలియా గడ్డపై 21 ఏళ్ల నితీష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అద్భుతమైన టైమింగ్, టెక్నిక్, నిర్భయమైన ఆటతో ఆసీస్ మేటీ ప్లేయర్లను అలవాకగా ఎదుర్కొంటున్నాడు. జట్టులో తన ఎంపికను ప్రశ్నించిన గవాస్కర్తోనే పొగడ్తలు అందుకున్న నితీష్ రెడ్డి టీమిండియా నయా హీరోగా మారాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల తర్వాత ఇండియా 1, ఆస్ట్రేలియా 1తో సమానంగా నిలిచిన టీమిండియాకు లభించిన ఏకైక సానుకూల అంశం నితీష్ కుమార్ రెడ్డి అనొచ్చు. ఈ రెండు టెస్టుల్లో ఇండియా 4 సార్లు బ్యాటింగ్ చేస్తే 3 ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్గా నిలిచాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్లో, అడలైడ్లో 2 ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు, స్టార్ ప్లేయర్లు తడబడిన నితీష్ మాత్రం డేరింగ్ డాషింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అడలైడ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ బంతిని బలంగా కొట్టడం చూసి ఆ టీం మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్లో దూకుడైన షాట్లు, బౌండరీ కొట్టే ప్రయత్నాలతో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విధంగా అతను 54 బంతుల్లో 156 రన్స్ చేశాడు. బాల్ను ముందుగానే పిక్ చేసి భారీ షాట్లు కొట్టడం హెడ్ స్టైలు. నితీష్ రెడ్డి కూడా హెడ్ మాదిరిగా బలమైన స్ట్రోక్స్ కొడుతున్నాడు. 4 ఇన్నింగ్స్లో కలిపి అతను 163 రన్స్ చేస్తే, అందులో అటాకింగ్ షాట్లు ఆడుతూ 36 బంతుల్లో 114 రాబట్టాడు. ఎలాంటి బౌలింగ్లో అయినా తాను స్వేచ్ఛగా ఆడుతున్నాడు. పట్టాల్సిన బాల్ వచ్చినప్పుడు లాగిపెట్టి కొట్టేస్తున్నాడు. అదే టైంలో టెక్నిక్, టైమింగ్లో ఎలాంటి తేడా రానివ్వకుండా స్టార్ ప్లేయర్లను తలపిస్తున్నాడు. పెర్త్ తొలి ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఎదురుదాడికి దిగి లైన్ బౌలింగ్లో 8 బాల్స్ తేడాలో డౌన్ ద గ్రౌండ్, కవర్ డ్రైవ్, రివర్స్ స్వీప్ షాట్లతో 3 4లు కొట్టి బౌలర్ ఆత్మరక్షణలో పడేలా చేశాడు. ఇక పింక్ బాల్ సవాల్లో ఆసీస్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ ముందు తోటి ఆటగాళ్లు తేలిపోతే నితీష్ మాత్రం ఎదురు నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ ఆఫ్ స్టంప్పై వేసిన ఫుల్ లెంత్ బాల్ను ఎక్స్ట్రా కవర్ మీదుగా 6 కొట్టి ఔరా అనిపించిన రెడ్డి బోలాండ్ బౌలింగ్లో స్టంట్స్ను మార్చుకొని రివర్స్ స్కూప్ షాట్తో బాలును కార్డన్ మీదుగా స్టంట్స్కు పంపిన తీరుకు అంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సిరీస్లో ఇప్పటికీ ఈ షాటే హైలైట్ అనొచ్చు. 2 ఇన్నింగ్స్లో కమిన్స్ బౌన్సర్ను హూక్ షాట్తో 6గా మలిచిన నితీష్ తన వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయని చాటి చెప్పాడు. ఒక్కోసారి నితీష్ షాట్లను చూస్తుంటే రిషబ్ పంత్ గుర్తొస్తున్నాడు. పంత్ మాదిరిగా నిర్భయంగా ఆడుతూ లో ఆర్డర్లో తాను ఉన్నానని జట్టులో భరోసా నింపుతున్నాడు. ఈ సిరీస్కు నితీష్ రెడ్డి ఎంపిక నిజంగానే ఆశ్చర్యం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం నితీష్తో పాటు హర్షిత్ రాణాను పట్టుబడి జట్టులోకి తీసుకున్నాడు. ఈ సిరీస్కు ముందు నితీష్ ఫస్ట్ క్లాస్ అనుభవం 21 మ్యాచ్లు మాత్రమే. వీటిలో 1 సెంచరీ, 2 50లు మాత్రమే ఉన్నాయి. ఆల్రౌండర్గా లో ఆర్డర్లో బ్యాటింగ్కు రావడంతో ఎక్కువ రన్స్ చేయలేదు. కానీ ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆంధ్ర టీం తరపున టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. అలవోకగా డబుల్ ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. తన టాలెంట్ను గుర్తించిన కోచ్ గంభీర్ బంగ్లాపై T20 ఛాన్స్ ఇవ్వడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఇండియా ఏ తరపున నితీష్ను ముందుగానే ఆసీస్ పంపించాడు. కానీ ఆసీస్ ఏతో ఆడిన అనధికార టెస్టుల్లో ఆంధ్ర కుర్రోడు 4 ఇన్నింగ్స్లో 0, 17, 16, 38 స్కోర్లు ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు. అయినా గంభీర్ అతనిపై నమ్మకం ఉంచి 2 టెస్టుల్లో
తుది జట్టులో ఆడించాడు. గురువు నమ్మకాన్ని నిలబెట్టిన నితీష్ పెర్త్లో 8వ నెంబర్లో, అడలైడ్లో 7వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చి 41-38 నాటౌట్, 42-42 స్కోర్లతో పాటు 2 మ్యాచ్ల్లో ఒక్కో వికెట్తో సత్తా చాటాడు. 5వ బౌలర్ కావడంతో అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. బుమ్రాపై వర్క్లోడ్ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బౌలర్గాను నితీష్ నిరూపించుకుంటాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మాదిరిగా తాను నిఖార్సైన ఆల్రౌండర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25 మ్యాచ్ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. అలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్కు కెప్టెన్, కోచ్ మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడితే టీమిండియాలో అన్ని ఫార్మాట్లోనూ కీలక ఆటగాడిగా మారటం పక్కా అనొచ్చు.